మా పెళ్ళై ఈ ఫిబ్రవరికి 1 year అన్నమాట. నేను ఈ రోజు మా ఆయనకి ఒక పెద్ద సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా అన్నమాట. ఆగలేకపోతున్నాను సార్ ఆశతో. నేను మా ఆయన కోసం ఇల్లు తీసుకున్నా. ఇన్ని రింగులకు కూడా ఫోన్ ఎత్తకపోతే ఎంత కోపం వస్తుంది. ఇప్పుడు నుంచి నీకుంటుంది స్వామి. తొందరండి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. పెళ్లి రోజు కూడా ఎప్పుడు? ఫిబ్రవరి అంటే అంత సడన్గా అడిగితే చెప్తాం. నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఇది కిచెన్ కాదు, అన్న సత్రం కూడా అనొచ్చు. ఇక్కడ 100 మంది కూర్చొని భోజనం కూడా చేయరు. ఎంత జ్ఞానివిరా నువ్వు. ఆ బ్లాక్ వేరు, ఈ బ్లాక్ వేరు. బ్లాక్ వేరు. నా బ్లాక్ మైండ్ బ్లాక్ అవుతుంది కానీ అంటే మీకు అంత నచ్చిందా? బ్రహ్మాండంగా నచ్చింది విషయం. ఇది మనదేనండి. లడ్డు కావాలా నాయనా? కంగ్రాచులేషన్స్. ఐ లవ్ యూ. మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఇల్లు మీ పేరు మీదనే తీసుకున్నా. ఏమైనా మరో లడ్డు కావాలా? హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ సుజాత. అందరూ ఎట్లున్నారు, బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరితో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అదేంటంటే మా ఆయనకి నేను ఒక ఇల్లు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఇల్లు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. దీని వెనకాల చాలా అంటే చాలా కథ ఉన్నది. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు నిజంగా అంటే సూపర్ ఎంజాయ్ చేస్తారు. ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతారో అంత ఎంజాయ్ కూడా చేస్తారు. ఎందుకు ఇంతగానని చెప్తున్నా అంటే లోపల కథ ఉన్నది బాగా. ఆ కథ మీరు డెఫినెట్గా చూడాల్సిందే. మా ఆయనకు నేను గిఫ్ట్ ఎట్లా ఇచ్చినాను, ఇల్లు గిఫ్ట్ ఇవ్వడానికి గల కారణం ఏంది అనేది మీ అందరికీ ఈరోజు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది ఈ వీడియోలో. సో మా ఆయనకు కూడా తెలియదు అనమాట, సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసిన. సో వీడియో మొత్తం మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి, సరేనా? ఎందుకంటే ఒక్కొక్క మినిట్ ఒక్కొక్క ఆనిముత్యం లాంటిది అనమాట. డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. కానీ మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరితో ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే చాలామంది ఈ మధ్య నా స్కిన్ కేర్ గురించి అడుగుతున్నారు. సో స్కిన్ కేర్ గురించి అంటే అసలు పక్కకు పెట్టేటోళ్ళు ఎవరు? డెఫినెట్లీ చూడాలని అనుకుంటారు కదా. సో అంత మంచి కేర్ చెప్పబోతున్నాను. అదేంటంటే స్కిన్ కేర్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ చెప్పాలి. మనలో చాలా అంటే చాలా మంది సోప్స్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా బాడీకి. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రెగ్యులర్ సోప్స్ స్కిన్ని డ్రై చేస్తూ ఉంటాయి. స్కిన్ పైన న్యాచురల్ ఆయిల్స్ని స్ట్రిప్ చేసి ఇరిటేషన్ కూడా కలిగిస్తుంటాయి. అలా అవ్వటం వల్ల స్నానం తర్వాత లోషన్ని యూజ్ చేసి స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకుంటాం. అండ్ అఫ్ కోర్స్ స్కిన్ మొత్తం మాయిశ్చరైజ్ చేసుకుంటామంటే ఎక్కువ టైం పడుతుంది. అందులో ఇప్పుడు ఆన్ ద గో పర్సన్ లాగా బిజీ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకి అదొక టైం టేకింగ్ ఎఫర్ట్. యూజువల్గా స్నానం తర్వాత స్కిన్ని హైడ్రేట్ చేయడం కోసం మాయిశ్చరైజ్ని అప్లై చేసుకుంటూ ఉంటాం. కొన్ని బ్యూటీ సోప్స్ కొంతవరకు స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తూ ఉంటాయి, బట్ ప్రాపర్గా క్లెన్స్ చేయవు. ఈ ప్రాబ్లంకి సొల్యూషనే మామా ఎర్త్ వైటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్. ఇది లోషన్ ఇచ్చే మాయిశ్చరైజింగ్ బెనిఫిట్స్తో పాటు స్కిన్ని డీప్గా క్లెన్స్ కూడా చేస్తూ ఒక పర్ఫెక్ట్ 2-in-1 సొల్యూషన్ లాగా ఉంటుంది. సోపు ఇదే, లోషను ఇదే. బేసిక్గా దీంట్లో లెమన్ ఇంకా హనీ ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా గుడ్నెస్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది. ఇది స్కిన్ని ఇల్యూమినేట్ చేసి గ్లో ఇవ్వటం వల్ల స్కిన్ అనేది స్మూత్ అండ్ మాయిశ్చరైజర్గా అవుతుంది. నమ్మటం లేదా? అయితే దీని రిజల్ట్ చూడటానికి మాయిశ్చర్ మీటర్ టెస్ట్ ఇప్పుడు చేసి చూపిస్తాను. సో ఇదే ఆ టెస్ట్ కిట్ అనమాట. ఇప్పుడు నేను నా హ్యాండ్కి ఎటువంటి మాయిశ్చరైజర్ పెట్టుకోలేదు. సో ఇప్పుడు మీకు నేను ఈ టెస్ట్ కిట్ ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. ఈ టెస్ట్ కిట్ని ముందు ఆన్ చేసుకోవాలి. ఆన్ అయింది, సింబల్ వచ్చింది కదా. సో ఇప్పుడు మాయిశ్చరైజర్ పెట్టుకొని స్కిన్ పైన పెట్టాలన్నమాట. ఇప్పుడు నేను నా స్కిన్ పైన ఎటువంటి మాయిశ్చరైజర్ పెట్టుకోలేదు కాబట్టి రెడ్ మార్క్ చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను నా హ్యాండ్ పైన మామా ఎర్త్ వల్ల విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ని యూజ్ చేశాను. సో ఇప్పుడు ఈ స్కిన్ డిటెక్టర్ని నా స్కిన్ పైన పెట్టి చూపిస్తాను మీకు.
చూసారా, ఇది స్కిన్ పైన ఆయిల్నెస్ని తీసేసి మాయిశ్చరైజ్ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. యాక్చువల్లీ దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. ఈ లోషన్ సోప్లో గుడ్నెస్ ఆఫ్ ఉప్టాన్ కూడా ఉంది. అందువల్ల స్కిన్ బాగా జెంటిల్గా ఎక్స్ఫోలియేట్ అవ్వటం కాకుండా డీటాన్ కూడా అవుతుంది. అందుకే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయని స్టార్టింగ్లోనే చెప్పాను. ప్రతిరోజు మనం బిజీ లైఫ్ ఉండే వాళ్ళకి ప్రాపర్గా స్కిన్ కేర్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో వాళ్ళందరికీ ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్. సో మనకి ఇదే రేంజ్లో ఇంకొకటి కూడా ఉంది. అదే మామా ఎర్త్ అప్టాన్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్. డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ లింక్ని ఇస్తున్నాను. నా కూపన్ కోడ్ SUP2024ని కనుక మీరు మామా ఎర్త్ సైట్లో ఇంకా యాప్లో కనుక యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామా ఎర్త్ సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికేబుల్. మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్. ఆ గుడ్నెస్ అనేది ఉత్తి ప్రొడక్ట్లోనే కాదు, దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. వాల్యూస్ మామా ఎర్త్ స్టాండ్ ఫర్. అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మామా ఎర్త్ నుంచి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఆ ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు. అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. ఇంకో గుడ్నెస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి అని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ మీ నియర్ బై స్టోర్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండే మామా ఎర్త్ స్టోర్ ఎక్కడుందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా షాప్ చేయండి. మీరు కూడా ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ని యూస్ చేశాక మీ ఒపీనియన్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలే నేను ఈరోజు మా ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సో నేను వెళ్ళి చక్కచక్క రెడీ అయిపోయి వచ్చేస్తాను. ఫిబ్రవరి అంటే అందరికీ ఓన్లీ వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఉంటుంది, కానీ నాకు మాత్రం మ్యారేజ్ డే ఫిబ్రవరియే, వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరియే. సో అండ్ మోర్ అండ్ మోర్ స్పెషల్ ఏంటి అంటే మా పెళ్ళయి ఈ ఫిబ్రవరికి 1 year అనమాట. సో నాకు మంచి మెమొరీస్ ఫిబ్రవరితోని. సో అందుకోసమని ఈసారి అందరూ జనరల్గా అయితే వ్యాలంటైన్స్ డేకి లవర్స్కి, ఫియాన్సీస్కి, హస్బెండ్స్కి మంచి గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా. సో మాకు ఈ 3 కలిసి ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు మా ఆయనకి ఒక పెద్ద సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఆగలేకపోతున్నాను సార్ ఆశతో. సో అదేంటి అంటే నేను ఇప్పుడు చెప్పాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకే అర్థమైపోతుంది. సో ఇది మా మ్యారేజ్ డే, వ్యాలంటైన్స్ డే. సో మా ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ అనమాట ఈ వీడియో. మా ఆయన నేను ఇచ్చే గిఫ్ట్ని చూసి ఎట్లా ఫీల్ అవుతాడు, ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది నేను లైవ్లో ఎక్స్ప్రెషన్స్ చూడాలనుకుంటున్నాను. కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము ఆ గిఫ్ట్ ఏంటిది, నేనేం సర్ప్రైజ్ చేయబోతున్నాను అనేది చూసేద్దాం. నేను మా ఆయన కోసం ఇల్లు తీస్తున్నా. ఇదే అన్నమాట ఇల్లు ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మా ఆయనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆయనకు తెలియదు ఈ ఇల్లు నేను తీసుకున్నాను అని చెప్పి. సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి ఇది అసలు ఎవరికి తెలియకుండా చాలా అంటే చాలా సీక్రెట్గా పెట్టినాను. కానీ ఇది ఇంకా మాకు ఇంటి వర్క్ ఇదంతా కూడా అవ్వడానికి ఇంకొక 5-6 months అవుతుంది అనమాట. సో 5-6 months తర్వాత కంటే ఇప్పుడు మాకు ఈ మంత్ స్పెషల్ మంత్ కాబట్టి సో ఈ మంత్లోనే తనకి రివీల్ చేసేద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. మా ఆయన రమ్మని చెప్పిన, ఎక్కడి వరకు వచ్చింది ఏంది అనేది ఒకసారి కనుక్కుందాం. ఏం మాట్లాడకుండా మీరు నేను లొకేషన్ పెట్టినా ఆ లొకేషన్ దగ్గరకు వచ్చేసేయండి అని చెప్పిన అనమాట. సో ఆయన ఫస్ట్ చికాకు పడ్డాడు, ఏంది నువ్వేం చెప్పకుండా ఎక్కడికి పడితే అక్కడికి రమ్మని చెప్తావు, తొందరగా
తొందరగా రమ్మంటావు, అది కూడా నాకు ఏ విషయం అన్నది నాకు ముందే చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ నేను ఈసారి తిట్ల పడ్డా మంచిదే కానీ నేను రివీల్ చేద్దాం అనుకున్నా. ఇక చూసినావా ఫోన్ కూడా ఎత్తుతలేదు నాది, చూసినావా ఫోన్ ఎత్తుతలేదు నాది. ఇన్ని రింగులకు కూడా ఫోన్ ఎత్తకపోతే ఎంత కోపం వస్తుంది ఇప్పటి నుంచి నీకుంటుంది స్వామి కదా. అయినా నేను కోపం తెచ్చుకోను, ఎందుకంటే ఇలా చాలా క్యూరియాసిటీతో ఉన్నాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అవుట్ ఇన్ ద గార్డెన్ వాట్ ఆర్ యు డూయింగ్ డాన్సింగ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంటే మీకు అర్థమైందా, నేను చాలా అంటే చాలా హ్యాపీగా చాలా క్యూరియాసిటీతో ఉన్నాను. అంటే నేను ఈ ఇల్లు నేను తీసుకునేటప్పుడు కూడా నేను అంత ఎగ్జైట్ అవ్వలేదు, కానీ ఈయనకి నేను చూపిస్తే ఆయన ఎట్లా సర్ప్రైజ్ అవుతాడా, అసలు సర్ప్రైజ్ అవుతాడా లేకపోతే తీరుతాడా. డ్రైవింగ్లో ఉన్నాడేమో అందుకే ఎత్తుతలేడేమో అని అర్థం చేసుకోవాలి. అట్లా కాకుండా నా ఫోన్ ఎందుకు ఎత్తుతలేడు అని సీరియస్ అయితే మనకు కోపం అవుతుంది. ఓకే డ్రైవింగ్లో ఉన్నాడేమో, డ్రైవింగ్ ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడద్దు అని నేను కూడా చెప్తాను, అందుకే ఎత్తుతలేడు. కానీ ఎంతసేపు అని వెయిట్ చేయాలి. ఫ్లోర్ ఏ ఫ్లోర్లో ఉన్నావు చూపెట్నా, ఇంత ఎత్తులు ఉన్నావు. అయ్యో ఇటు నుంచి ఆయన వచ్చేది కూడా కనబడదే రావులా. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎక్కడున్నాడో, అందుకే నేను లిఫ్ట్ కానే ఉన్నా. ఇదే ఎంట్రెన్స్ అనమాట. సో లోపల ఇల్లు ఆయన వచ్చిన తర్వాతనే చూపిద్దాము అని చెప్పేసి నేను లోపల దాకా నేను వెళ్తలేను. మళ్ళీ ఫోన్ చేస్తున్నా, దీంతో 3వ సారి. ఈసారి ఫోన్ ఎత్తిండు, లేదంటే వెయిట్ చేయటమే. హలో ఏమండి ఎక్కడున్నారు? ఇగో మీకు నేను మ్యాప్ పెట్టినా, మీరు తొందరగా ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ అంతా గొడవ అవుతుందండి, నాకు భయం అవుతుంది. లొకేషన్ పెట్టిన లొకేషన్ దగ్గరికి తొందరగా వచ్చేసేయండి. మీరు తొందరగా రండి. తీసావు కదరా. అమ్మో నేను ఇట్లా కంగారు పెట్టినా కానీ మీరు కూడా కంగారు పెట్టకండి, ఎందుకంటే నేను ఎంత అయ్యో అయిపోతుంది అని ఎంత కంగారు పెట్టినా మా ఆయన చాలా స్లోగా నిదానంగా వస్తాడు. అందుకోసమని నేను ఇట్లా కంగారు పెట్టినా అనమాట. దట్టు నేను ఇప్పుడు క్యూరియాసిటీతో ఉన్నా కదా, అందుకోసమని. గొడవ అవుతుంది అన్న కూడా ఎట్లా అంటారు తెలుసా, ఏమైంది ఎందుకు, ఓకే గొడవ అయితే అయింది, దానికి ఎందుకు అంతగానం అదైపోతున్నావు నువ్వు అని చెప్పి అంటారు తప్ప, అయ్యో గొడవ అయిందా తొందరగా పోవాలి అని రాడు. రాజువయ్యా మహారాజువయ్యా. ఏంటో ఇంకా రావట్లేదు, తొందరగా వస్తే బాగుండేది. ఎవరికైనా మనము ఇట్లా మంచి సర్ప్రైజ్ ఇద్దాము అనుకున్నప్పుడు ఆ ఫీల్ వేరుంటుంది కదా. అగో మా ఆయన మళ్ళీ ఫోన్ చేస్తాడు, ఒక నిమిషం. హలో ఏమండి మీకు పెద్ద బిల్డింగ్ అనిపించిందా? వైట్ కలర్ బ్లాక్ కలర్ లో ఉందా? వైట్ కలర్ బ్లాక్ కలర్ లో ఉందా పెద్ద బిల్డింగ్? అబ్బాయి ఇక్కడ పెద్ద గొడవ అవుతుందండి. మీరు నేను చెప్పేదానికి మీరు చెప్పండి. మీరు కింద పార్కింగ్ దగ్గర నా కార్ ఉందా? ఉందా? నా కార్ పక్కకే మీరు కార్ పార్క్ చేసి, ఇది బి బ్లాక్, నా కార్ పక్కకే మీరు కార్ పార్క్ చేసి, ఇది బి బ్లాక్ 17th ఫ్లోర్ కు తొందరగా వచ్చేసేయండి. అయ్యో ఇక్కడ పెద్ద గొడవ అవుతుంది, తొందరగా రండి. తొందరగా అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అమ్మయ్య చెప్పిన వస్తాడు. అంటే మీరు ఏం మాట్లాడినా ఏందండి మీరు వీడియోలన్నీ చూస్తున్నా, ఏందో రమ్మంటారు, ఏమండి గొడవ అయిందంటారు, ఇదంటారు, మా ఫ్రెండ్ వాళ్ళు కొట్టుకున్నాం అంటారు, తీరా చూస్తే జస్ట్ ఫ్రాంక్ అయింది. ఏమండి ప్లీజ్ ఈ రోజు అసలు అట్లా మాట్లాడకండి. ఈ మంత్ ఏంటిది? ఈ మంత్ ఫిబ్రవరి. ఈ స్పెషల్స్ ఏంటి? ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే. ఇంకా ఏముంది చెప్పుకోవడం కదా, ఏదో రోజు ఒకటి ఉంది. ఏది? ఫిబ్రవరి 14th. ఇంకేంటిది? మా పెళ్లి రోజు కూడా ఎప్పుడు? ఫిబ్రవరి అంటే అంత సడన్గా అడిగితే చెప్తాం. నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది.
1 year కూడా కాలేదు తెలుసా ఇంకా. అవును కాలేదు కాబట్టి February 24th February 24th అవర్ మ్యారేజ్ డే. ఈ అద్భుతాన్ని మీరు సొంతం చేసుకున్న రోజు ఈ రోజే. ఈ ఆనందాన్ని మీరు సొంతం చేసుకున్న మంత్ ఈ మంతే. ఈ అందాన్ని మీరు సొంతం చేసుకున్న పాపం చాలా ఎక్సైట్ అయిపోతుంది. అసలు విషయం ఏంటో చెప్పు తొందర. కానీ ఎప్పుడు కూడా అట్లా ఫోన్ చేయకు. బేసికల్లీ కంగారుగా వస్తున్నా డ్రైవింగ్ కనుక ఏదైనా ఎవరికైనా గుద్దినంటే లేనిపోయిన జాతర. నాకు తెలుసు నీ వాయిస్ నాకు అర్థమైంది ఏది సీరియస్గా ఉంటుంది ఏది ఉంటుంది, కానీ విషయం చెప్పు ఫస్ట్. కంగ్రాచులేషన్స్ అండి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి విషయం చెప్పు. ఏమండి మీరు రండి. ఏంటి మీరు రండి ప్లీజ్. నాకు ఇప్పుడు అర్థమైంది, దీనికి యాడ్ చేయాలి ఇద్దరం కలిసి. ఏమండి ఇక్కడ ఫ్లాట్ తీసుకుంటే చాలా బాగుంటుంది, చాలా తక్కువ ధరకి ఇక్కడ ఫ్లాట్ వస్తుంది అని ఒక యాడ్ చేయాలి. ఇక్కడ దీనికి ఒక కెమెరామ్యాన్ నువ్వు ఈ కథ అంతా అంతే కదా నాకు తెలుసు. అంటే ఇట్రండి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్. మంచిగా చూడండి, ఎవ్రీథింగ్ బాగా చూడండి. ఇది 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 ఎంట్రన్స్ డోర్ అండి. ఒక ఫ్లోర్ కి ఒక హౌస్, ఒకటే ఇల్లు, ఒక ఫ్లాట్ సారీ ఎగ్జాక్ట్ ఒక ఫ్లోర్ కి ఒక ఫ్లాట్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మనకి. ఓకేనా? పూజా గది బాగుంది, చాలా స్పేసియస్ గా పెద్దగా, చాలా చక్కగా పెద్ద దేవుణ్ణి పెట్టొచ్చు ఇక్కడ. పెద్ద వెంకటేశ్వర స్వామిని పెట్టి ఇక్కడ కూర్చొని పూజ చేసుకోవచ్చు. గుర్తుందా అండి బ్రహ్మానందం సార్ వాళ్ళ ఇంట్లో మనం వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని మనం ఇట్లాంటిదే చూసినాం. చాలా పెద్దగా ఉంటుంది బ్రహ్మానందం గారి ఇంట్లో, చాలా విశాలంగా తెల్లగా. ఎక్కడ చూసినా వైట్ అండ్ బ్లాక్ కాదు వైట్, ఒక పెద్ద గుడిలో ఉంటుంది. అసలు ఆ ఇల్లే పెద్ద గుడిలో ఉంటుంది నిజంగా. అందులో హాస్య బ్రహ్మ. రాగానే ఇంట్లో రైట్ సైడ్ దేవుని గుడి, లెఫ్ట్ సైడ్ కిచెన్. ఇది కిచెన్ అన్నమాట. కిచెన్ చాలా పెద్ద కిచెన్. అసలు ఇది కిచెన్ కాదు, అన్న సత్రం కూడా అనొచ్చు. ఇక్కడ 100 మంది కూర్చొని భోజనం కూడా చేయొచ్చు. బాగుంది. ఇది కిచెన్. ఇంకా ఇదంతా కూడా హాలేనండి. సినిమా థియేటర్ అంత ఉందిగా. ఇదంతా హాలే. ఓకే. ఇగో ఇదొక బెడ్రూమ్. ఇదొక బెడ్రూమ్. బాగుంది, చాలా బాగుంది కదా. దీనికి అటాచ్డ్ బాత్రూమ్. బెడ్రూమ్ అన్నాక బాత్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ అన్నాక బెడ్రూమ్ ఉంటుంది, రెండు ఉంటాయిలే అమ్మా నువ్వు అని. అయ్యో అసలు విషయం చెప్పు. మీరు ఒకసారి చూడండి చెప్తా. చూసా బా వా వ్యూ చూసిండ్రా? క్యా వ్యూ హే. వెంటిలేషన్ అక్కడే రామానాయుడు స్టూడియో పక్కనే బాగుంది. మన మెయిన్ ఫిలిం నగర్. ఇంకా మీకు మెయిన్ వ్యూ చూపిస్తారండి. అసలు ఎవరిది ఏంటి విషయం చెప్పుతా. ఇది అంతా చూస్తుంటే టెంప్ట్ అయితే కొనాలనిపిస్తుంది. బా పెద్ద బాల్కనీ వచ్చింది ఇక్కడ. ఇంకా అక్కడ గ్లాస్ పెట్టలేదు. వ్యూ చూసిండ్రా ఎంత బ్యూటిఫుల్ ఉందని? ఇగో ఇది ఫిలిం నగర్ డౌన్. చాలా బాగుంది. నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే అక్కడక్కడ కలర్ఫుల్ డబ్బాలు అట్టపెట్టెలు పెట్టినట్టుంది కదా, అది బ్రహ్మాండంగా నచ్చింది. చాలా గ్రీనరీ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇంతకు విషయం ఏంటో చెప్పు. ఐ లవ్ యూ అండి. ఐ టు లవ్ యూ అని విషయం చెప్పు. అసలు బలవంతంగా చెప్తున్నా లేదు, విషయం చెప్పబ్బా. కంగారులో ఉంటే ఇల్లు ఎందుకండి కంగారు? ప్రశాంతంగా ఇల్లు చూడక పీస్ఫుల్ గా. ఇగో ఇది కూడా ఒక బెడ్రూమ్, సెంట్రల్ ఏసీ. మొత్తం ఎన్ని? 1 2 ట్రిపుల్ బెడ్రూమ్. ఓకే, పెద్దగా ఉంది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్. స్పేసియస్ గా ఉంది, చాలా బాగుంది. అన్ని రూమ్లలో వెంటిలేషన్ చూసిండ్రా? చాలా వెంటిలేషన్. అదేంటిది? అది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమా? ఇది డ్రెస్సింగ్ ఏరియా. చాలా బాగుంది. డ్రెస్సింగ్ ఏరియా కూడా ఒక రూమ్ లాగానే. మొత్తం డ్రెస్సులు గిస్సులు అంటే అందులో పెట్టారు. ఇంకా రెడీ అవ్వడము, మేకప్ వేసుకోవడము, కూర్చోవడము అంతా అటు సైడే ఉంటుంది. ఇది చాలా బాగుంది, చాలా స్పేసియస్ గా ఉంది. అండ్ థియేటర్ కూడా చేసుకోవచ్చు, దీన్ని హోమ్ థియేటర్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఎవరితో చెప్తే దానికి నేను సజెషన్స్ ఇస్తా. ఇది చూసిండ్రా? చాలా బాగుంది. ఇది ఇంకా బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్ డోర్, క్లోజింగ్ డోర్. అటు ఒక అపార్ట్మెంట్ ఉంది. అంటే ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. ఫ్లోర్ కి అటొక లిఫ్ట్. అది మన ఫ్లోర్ కి రాదండి. అది ఆ బ్లాక్ వేరు. ఇంకా ఆ బ్లాక్ వేరు, ఈ బ్లాక్ వేరు. బ్లాక్ వేరు. నా బ్లాక్ మైండ్ బ్లాక్ అవుతుంది. కానీ అసలు ఇంతకు విషయం చెప్పు. ఎట్లుందండి? నాకు ఫ్యూచర్ బాగా డబ్బులు సంపాదించి
హ్యాపీగా సెటిల్ అవ్వాలన్నప్పుడు ఇలాంటి ఫ్లాట్ కొనుక్కొని ప్రశాంతంగా ఇక్కడ ఒక చిన్న లాన్ ఇది కూడా చాలా పెద్దగా ఉంది ఫ్యూజ్ ఆఫ్ ఇక్కడ ఒక పెద్ద లాన్ వేసుకొని అక్కడ చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ పేపర్ చదువుకుంటో లేకపోతే ఏదో రేడియో వింటో పాతకాలం స్టైల్ లాగా ప్రశాంతంగా ఎవరైనా ఫోన్ చేస్తే షూటింగ్ ఫిలిం నగర్ ఇక్కడే కాబట్టి ఒక 10 నిమిషాలు పోయి రావచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎవరిదో కానీ వెరీ వెరీ లక్కీ హౌస్ అవుతుంది, బెస్ట్ హౌస్ అవుతుంది. అంటే ఫ్లాట్కి ఒకటే, అంటే బ్లాక్కి ఒకటే లిఫ్ట్ మనకే. ఇది కూడా యూజ్ ఆఫ్ వాడుకోవచ్చు. నాలాంటి వాళ్ళకైతే ఎన్నో యాంటిక్ పీసులు వీటిని సేకరిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక చిన్న షీల్డ్స్ మా ఇంట్లో ఉన్నవన్నీ పెట్టుకోవచ్చు. ఇది ఒక సెక్షన్, అవార్డుల సెక్షన్. ఇది వచ్చి సరే ఇంతకు విషయం కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. విషయం చెప్పు, ఇంతకు ఎవరిది ఇది? అంత ఎట్లుంది? చాలా బాగుందబ్బా. అసలు ఇంతకు రేట్ ఏంటో చెప్పు. అసలు ఇది ఎంత రేటు ఏంటో కనుక్కో, మనం కూడా తీసుకుందాం ఫ్యూచర్లో. ఎప్పుడు తీసుకుందాం? ఇంకేస్ తీసుకుంటే కనుక ఐ థింక్ ఇంకొక 5-6 సంవత్సరాలలో తీసుకోవచ్చు మనం. అట్లా అనిపిస్తుందా అండి? అట్లనే అనిపిస్తుంది. అంటే మీకు అంత నచ్చిందా? బ్రహ్మాండంగా నచ్చింది. విషయం చెప్పు. ఇది మనదేనండి. లడ్డు కావాలా నాయనా? కంగ్రాచులేషన్స్, ఐ లవ్ యూ. లవ్ ఇంత కాస్ట్లీగా ఉంటుందా? అబ్బో ఏమండి అది ఒక్క నిమిషం. ఇలాంటివి కొంచెం ఇప్పుడు చెప్పు గిల్లి చెప్పు. ఏమండి గిల్లి చెప్పు. అబ్బా చెప్పు. మందే ఏం మాటలు రాకుండా ఉంది. గిఫ్ట్ కూడా ఓయమ్మా. ఏమండి ఏంటి? కొంచెం బీపీ లో అయినట్టు, రక్తపోటు పెరుగుతున్నట్టు, గుండె వేగం పెరిగినట్టు అనిపిస్తుంది. బేసికల్లీ ఇలాంటివన్నీ ఎట్లా చెప్పాలి అంటే, కూర్చోబెట్టి ఇంట్లో వాళ్ళ సమక్షంలో నేను ఒక అచీవ్మెంట్ చేశానని చెప్పాలి. లేదండి, అంటే నేను ఎట్లా అనుకున్నా అంటే, ఫస్ట్ నేను స్టార్టింగ్ డేనే మీకు చెప్పాలనుకున్నా, కానీ మీకు నేను సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి అసలు ఎన్నిసార్లు వచ్చి చూసిందో. కంగ్రాచులేషన్స్. మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఇల్లు మీ పేరు మీదనే తీసుకున్నా. ఏమైనా మరో లడ్డు కావాలా? ఇది ఇంకా పెద్ద సర్ప్రైజ్. నువ్వు గెలిచావు. కంగ్రాచులేషన్స్ అండి. మిమ్మల్ని గెలిచిన, ఇది గెలవలేనా అండి? మళ్ళీ పడేస్తారు కాళ్ళు. ఓకే ఓకే. సో ఎనీహౌ, నిజం కదా, నీదే కదా, పక్క నీదేనా? ఎందుకండి అట్లా అంటారు? అంటే ఆనందం పెరుగుతుంది ఇప్పుడే. పక్క నీదే కదా? పక్క మందే. ఏ మార్పులు లేవు కదా? నీ పేరు మీద ఉంది. కంగ్రాచులేషన్స్ అండి. నా పేరు మీద కానీ ఒక ఏమంటారు, ఒక అమ్మాయిగా నువ్వు వచ్చి ఒక యాంకర్గా, ఒక బిగ్ బాస్ నుంచి, దాని తర్వాత జబర్దస్త్, దాని తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, అన్ని షోస్ చేసుకుంటూ యూట్యూబ్లో కూడా నీ అంటూ క్రియేట్ చేసుకొని ఒక పెద్దగా ఇలాంటి హౌస్ కొనుక్కోవడం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు అంటే అందరికీ ఇష్టం. ఎవరో ఒక 10%, 5% ఎవరో నువ్వు నచ్చిన వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి బేసికలీ హార్ట్ అటాక్ రావడం, వాళ్ళ హోల్లో చిన్న రక్తపోటు మొదలవడం, వాళ్ళ గుండెలో సూదులు పోర్చడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి విషయాలు దయచేసి మా అమ్మకు మాత్రం మెల్లగా చెప్పు. నాకు ఇచ్చినట్టు షాక్ లేదు. వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్. చాలా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరే రివీల్ చేయాలి. బేసికలీ ఏమనుకున్నానంటే, ఈ మధ్య రియల్ ఎస్టేట్ యాడ్స్ వస్తున్నాయి కదా, ఏదన్నా ఫ్లాట్ కొనండి, ఈ ఫ్లాట్ ఇంత ఏదో కపుల్స్ కలిసి చెప్తే నేనేమనుకున్నానంటే, మా బంధుత్వానికి కొత్త ఇల్లు ఇది, మీరు కూడా కొనండి అని ఒక యాడ్ ఏదో ప్రిపేర్ అవుతున్నా మైండ్లో. నువ్వు సామాన్యుడు కాదు. ఇప్పుడు మనదని అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి. చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు ఇద్దరం కలిసి రండి. చాలా బ్యూటిఫుల్. ఏమండి ఇట్లా అన్నారా? ఇట్లా ఏ సినిమా, నరసింహ సినిమా లాగా. అంటే దీని మీద ఇంకా లవ్ పెరగలేదు. నా పాత ఇంటి మీద మాత్రం లవ్ ఉండే. ఎందుకంటే నా పాత ఇల్లు కట్టేటప్పుడు అని కాదు, దానికి పునాది వేసినప్పటి నుంచి, అక్కడ సాయిల్ దగ్గర నుంచి, బండల దగ్గర నుంచి, పేస్టింగ్ దగ్గర నుంచి, ఆ ఇంట్లో ఉన్న చిన్న అణు నేను కొన్నదే, నేను క్రియేట్ చేసింది కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది కాబట్టి అనొచ్చు. సూపర్ అచీవ్మెంట్ కదా. మా ఆయన కూడా సూపర్ అని, సూపర్ నచ్చి. ఒక్క నిమిషం. హలో కవిత గారు, చూసినానండి. వావ్, నిజంగా చాలా బాగుంది. అవును, మా ఆయన కూడా చూసిండు, మస్తు నచ్చింది. అవునవును, వస్తున్నాం. ఓకే కవిత గారు. ఓకే. ఎవరండి? ఫ్రెండ్కి చెప్తున్నా. ఒక నిమిషం.
మళ్ళీ చేస్తారా? ఒక నిమిషం చెప్పు. ఏం చెప్పారు? ఫ్లాట్ ఒకటి కొన్నామని చెప్పాను. కొన్నామని చెప్పా. కవిత గారు ఫోన్ చేశారు. ఏది మన ఇంటి పక్క కవిత గారు? మన కవిత గారు. చెప్పావా ఇల్లు సర్ప్రైజ్ అని చెప్పావా? ఆవిడ నాకు చెప్పిందండి. ఏమని? ఇల్లు ఒకసారి కొన్నాం పోయి చూసి రావా అని. ఇల్లు కొన్నావు చూసి రాందా? అవునండి. ఏమండి ఇది వాళ్ళదా? ఇది వాళ్ళదా చెప్పు. నా అనుకున్నా నీ ఇట్లాంటిది ఏదో ఎదవ కథలు ఉంటాయని అనుకున్నా, కానీ ఎక్కడ నువ్వు సతీ సావిత్రి ఆ రేంజ్లో నటించాను. అమ్మో 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 ఇంత నటించావు అంటే అంత నమ్మించావు. నేను ఫ్రాంకులు చేశా ఒకసారి నీతో, ఇంత చేయలేదమ్మా. ఎక్కడో దొరుకుతాన భయంతో చేసి, కానీ నువ్వు చాలా న్యాచురల్గా చాలా క్యూర్గా బ్రహ్మాండంగా చేసావు. మంచి ఫ్యూచర్ ఉందిరా. ఇంకా నెక్స్ట్ టైం ఇలాంటివి ఏం చేస్తే నేను నమ్మను. నేను ఇది వినండి వినండి. అంటే ఇన్ కేస్ ఫ్యూచర్ లో నేను ఇల్లు కొంటే మీకు ఎట్లా సర్ప్రైజ్ చేయాలి అనేది ఇప్పుడు ఇది ఒక జస్ట్ ట్రయల్ అన్నమాట. ఫ్యూచర్ లో నువ్వు ఇల్లు కొంటే నన్ను ఎట్లా సర్ప్రైజ్ చేయాలనేది ముందు ఒక ట్రయల్ వేసుకుంటున్నా. ఫ్యూచర్ లో నేను నిన్ను కొడితే ఎట్లా కొట్టాలి అనేది ఇప్పుడు నేను ట్రయల్ వేసుకోవచ్చా? కెమెరా ముందు కొడితే మళ్ళీ సరే. ఎనీహౌ ఓకే, ఇప్పుడు ఎందుకు కెమెరాల ముందు. కానీ మా ఇంటి పక్కన కవిత గారు ఉంటారండి, చెంగల్ రెడ్డి సార్, సీఏ చేస్తుంటారు. చాలా మంచి వ్యక్తి. మా ఫ్యామిలీలో ఒకళ్ళ కలిసిపోతూ ఉంటారు. మాకు ఏదున్నా కూడా మా పక్కనే కొంచెం ధైర్యంగాను, మేమంతా కలిసిపోయి ఒకే ఫ్లోర్ లో ఉంటాము. నైబర్ అనకూడదు, ఫ్యామిలీ అనుకోవచ్చు అని నాకు చెప్పారు ఆయన. కానీ ఇంత ఇది అంటే నాకు అడ్రస్ తెలిస్తే నేను గుర్తుపడతా కదా. సో ఎనీహౌ ఆయన మనసులోనే చాలా బ్రహ్మాండంగా ఉంది. సో వాళ్ళదని తెలిసాక ఇప్పుడు నీదని తెలిసాక కొంచెం నాకు భయం ఉండేది, ఎందుకంటే రేపు డబ్బులు కట్టాలనేది. ఇప్పుడు నిదానంగా ఉంది, వాళ్ళది కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు. కొంచెం అంటే బేసికల్లీ కొనడంత ధైర్యం చేసావు, ఇంటిని ఎట్లా కట్టించాలని లోపల కొంచెం నాకు భయం ఉంటుంది కదా ఒక మగోడిగా. ఆ భయం ఉంది, కానీ ఇప్పుడు కొంచెం మనసు చాలా అబద్ధం అని తెలిసాక చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే మన ఇదే వీడియో మీద సాక్షిగా చెప్తానా, ఎప్పుడో ఒకప్పుడు నేను కొనకపోతానా, మీకు నేను ఇట్లా సర్ప్రైజ్ ఇవ్వకపోతానా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే కొనాలి, ఆల్ ది బెస్ట్, కొంటాము అనే ఒక పాజిటివ్ తో ఉండడం అనేది మంచిది. కానీ ఇలాంటి దయచేసి పనిలో ఉన్నప్పుడు ఇలాంటివి మాత్రం చెయ్యకు సీరియస్ గా. బట్ చాలా బాగుంది ఇల్లు. అంటే ఇది మా నాయన తండ్రి వీడియో ఫుల్ దాకా చూడండి లాస్ట్ వరకు. మళ్ళీ మధ్యలో చూసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా రైడ్ చేస్తే పుణ్యం పోద్ది మాకు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. జస్ట్ ఇది ప్రాంక్ మాత్రమే, ఎవరు తిట్టకండి. చెప్పు వాళ్ళకి. ఏమండి హ్యాపీ కదా? చాలా బాగుంది ఇల్లు మాత్రం, చాలా చాలా విశాలంగా ఉంది సార్. ఆల్ ది బెస్ట్. నాకు అర్థమైపోయింది. ఏమండి ఆగండి ఒక నిమిషం. అంటే పాపం ఆడియన్స్ కి కూడా స్టార్టింగ్ నుంచి మీకు నేను ఈ ఇయర్ ఇది మన ఫస్ట్ యానివర్సరీ ఇయర్ అండ్ పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ ఫిబ్రవరి అని చెప్పేసి నేను వాళ్ళకు కూడా అదే మాట చెప్పిన అనమాట. సో మీకు ఒక ఇంట్రెస్టింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని చెప్పి. నిజంగా అంటే నాకు కూడా ఫస్ట్ ఈ ఇంటికి వచ్చి విజిట్ చేసినప్పుడు నాకు కూడా ఇల్లు కొనాలని అనిపించింది. అందుకోసం అని ఇన్ కేస్ నేను కొంటే ఈయనకి నేను ఎట్లా సర్ప్రైజ్ చేస్తా అనేదే ఈ కాన్సెప్ట్ అనమాట. సో ఎట్లయినా నేను ఇప్పుడు ఈ హ్యాపీనెస్ చూసినా కదా, తర్వాత డెఫినెట్లీ మా ఆయనకి నేను అట్లా గిఫ్ట్ చేసేటట్టు నన్ను అట్లా చూడాలని, దేవుని నేను బ్లెస్సింగ్ చేయాలని చెప్పి నేను బాగా అంటే బాగా కోరుకుంటా. ఎనీహో నిజంగా ఫ్యూచర్కి కంగ్రాచులేషన్స్ అండి. డెఫినెట్లీ ఇల్లు కొనిస్తాను మీకు. ఆల్ ది బెస్ట్. నువ్వు కొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్నా కూడా ఇలాంటి ప్రాంక్ కాకుండా మనం జెన్యూన్గా మనం కొంటాం. అంటే ఒకటండి, మనం ఏదైనా చూసి నా ఇంతకుముందు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఏదైనా చూసి దాన్ని కొనాలి అనుకుంటే డెఫినెట్గా దానికి కొనాల్సిన పని వర్క్ చేస్తే కనుక డెఫినెట్గా మనం కొనవచ్చు. అట్లనే నేను వాచ్ కానీ నా షూ కానీ ఏదైనా చూస్తే అది అంత రేట్ ఉందా, ఆ రేటు పెట్టి కొనాలి అంటే మనం ఏదైనా పని చేయాలి. ఏ పని చేస్తే మనం దాన్ని కొనగలం అనే దాని మీదనే
ఉంటుంది. సో ఈ ప్రాంక్ మంచిదే. నాకు ఇంతకుముందు అసలు ఐడియా లేదు, ఇప్పుడు కొత్త ఐడియా వచ్చింది. జస్ట్ ఇప్పుడు మేము మాట్లాడుతుంటే నాకు ఆల్రెడీ ఇల్లు ఉంది, హౌస్ ఉంది, మీకు తెలుసు. సో ఇలాంటి ఇల్లు త్వరలో కొంటాను, నేను కూడా కొంటాను. ఆల్ ద బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్, హ్యాపీ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాకేం గిఫ్ట్? మాకు పెళ్ళి 1 year దగ్గర అవుతుందండి. సో మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల, మా కుటుంబ సభ్యుల వల్ల బ్లెస్సింగ్స్ వల్ల, దేవుడి బ్లెస్సింగ్స్ వల్ల చాలా చాలా ఆనందంగా ఉన్నాం. ఇక పైనుంచి కూడా మీ అందరి బ్లెస్సింగ్స్తో చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఎంకరేజ్మెంట్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మాకు ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ. ఇంకా ఇంతకన్నా నేను మాట్లాడలేను. నాకేం గిఫ్ట్? సో నేను ఈ మూమెంట్లో అయినా కనుక నేను ఈ యానివర్సరీ గిఫ్ట్లు ఏం లేవా అని చెప్పేసి అడిగితే నన్ను కూడా ఫ్రాంక్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం ఏం అడగకుండా, సో అంటే నాకు అట్లా అనిపించింది అనమాట. చాలా రోజులైంది మా ఆయనని ఫ్రాంక్ చేసి, ఒకసారి మళ్ళీ చేద్దాము అని చెప్పి. ఇప్పుడు 2 years బ్యాక్ చేసినాను, మళ్ళీ అలా చేయాలనిపించింది, అందుకే ఫ్రాంక్ చేసినాను. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ అందరు నవ్వుకోవడం కోసమే వీడియో చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. టాటా.